తండ్రి కళ్ళల్లో ఆనందం కోసం తాత అమ్మమ్మల్ని చంపేసినటువంటి ఉదంతం ఇది. నాయనమ్మల్ని చంపేసినటువంటి ఉదంతం. ఆస్తి తగాదాల నేపథ్యంలో నాయనమ్మ తాతయ్యలు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మనవుడు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లా కళలో రామకుప్పం మండలం బండార్లపల్లికి చెందినటువంటి వెంకటేష్కి 65 ఏళ్ళు, పార్వతమ్మకి 60 ఏళ్ళు. శుక్రవారం రాత్రి ఇద్దరు హత్యకు గురయ్యారు. ఏంటయ్యే విషయం అంటే, వెంకటేష్ పార్వతమ్మకి అమర్నాథ్ రామకృష్ణ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. అమర్నాథ్ తరచూ ఆస్తి పంపకాలు చేయమని తన తండ్రి వెంకటేష్ని అడిగేవాడు. వెంకటేష్ ఒప్పుకునేవాడు కాదు. అమర్నాథ్ ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారం కిందట వెంకటేష్ వాళ్ళ సమక్షంలో అమర్నాథ్ రామకృష్ణకి ఆస్తి పంపకాలు చేపట్టారు. పంపకాల్లో తనకు అన్యాయం చేశారని అమర్నాథ్ తండ్రి వెంకటేష్తో 3 రోజుల కిందట వాగ్వాదానికి దిగాడు. తన తండ్రికి ఆస్తి పంపకాలు సక్రమంగా జరగలేదని అమర్నాథ్ కొడుకు పవన్ 19 ఏళ్ళోడు తీవ్ర వేదనకు గురయ్యాడట. తాత నాన్నమ్మలు బతికుంటే తన తండ్రి సంతోషంగా ఉండడానికి భావించాడట. 2 రోజుల కిందట బీకోటలో దుకాణంలో 2 కత్తులు కొని హత్యకు వ్యూహం రచించాడట. శుక్రవారం రాత్రి వృద్ధులు బండార్లపల్లి క్రాస్ దగ్గర ఉన్న ఇంటి నుంచి రామకుప్పం వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్న ఇంటికి వెళ్తుంటే దాడికి పాల్పడ్డాడు. మొదట తాత వెంకటేష్ని గాయపరిచాడు. తనని కాపాడాలంటూ వృద్ధురాలు కేకలు వేస్తూ పరుగులు తీసింది. వెంట తెచ్చుకున్న కత్తితో మనవడు అవ్వను హతమార్చాడు. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్న తాత మీద మరోసారి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. విషయాన్ని పవన్ పోలీసులు ఎదురు అంగీకరించాడు. ఇట్లాంటి బతకనియచ్చా అనేది ఆలోచించాలి. వీణి కదా కాల్చి చంపాల్సింది, వీణి కదా చెరువుల్లో ఏది చంపాల్సింది.